ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శుభనామములో ఆశీర్వాద గడియలు అనే మా కార్యక్రమానికి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలను ఈ విధంగా ముందుకు కొనసాగించడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగడానికి మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించమని మనం చేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు ఒక పాటను విందాం. వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా, పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి చెంతగా మోచి, పరమదేవుడావని తెలిసి కరములెత్తి చెంతగా మోచి, శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా, శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా, దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా, దీనుడవయ్యు దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. పాటను విన్నారు కదా. నేటి మన ధ్యానం నిమిత్తము మన బైబిల్ గ్రంథాలు తెరచి ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నారు. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రభు యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం నాయనా.
శ్రేష్టమైన సమయంలో నీ మాటలు మాకు వినిపించండి. దేవోక్తి లేనిడలా జనులు కట్టులేక తిరుగుదురు అనే వాక్యం చదివిస్తుంది. కాబట్టి మా జీవితాలను కట్టగలిగిన నీ మాటలు మాకు వినిపించండి. జీవితాలను సరిచేయగలిగిన నీ మాటలు మాకు వినిపించమని ప్రభువా, నిలబడి నన్ను జ్ఞాపకం ఉంచుకోండి, మరుగుపరచండి. మీ ప్రేమకు కావలసిన మాటలు అనుగ్రహించమని, మా ద్వారా మీరు మాత్రమే కనపరచబడమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చదువుకున్న లేఖన భాగం నుంచి కొద్దిసేపు దీని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సాధారణంగా మనం చాలా పర్యాయములు వివాహం జరుగుతున్న సందర్భాలలో ఈ యొక్క వచనాన్ని మనము బైబిల్ పఠనంగా తీసుకుంటూ ఉంటాం, బైబిల్ పఠనం చేస్తూ ఉంటాం. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అని ఈ మాట దేవుడిని యెహోవా ఏ సందర్భంలో మాట్లాడాడు అనగా, పిల్లరా, దాని వెనుకలో ఉన్నటువంటి మాటలను, ఆ సన్నివేశాలను మనం ఒకసారి ధ్యానం చేస్తూ రావాలి. 18వ వచనం దగ్గర నుంచి 25వ వచనం వరకు గనక, అనగా ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి 25వ వచనం వరకు గనక మనం చదువుకోగలిగితే గనక శ్రేష్టమైన రీతిలో ఆ మాటలు రాయబడుతూ వచ్చాయి. ఆదామును దేవుడు తయారు చేసిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉంటూ వచ్చాడు. ఆ ఒంటరైన ఆదాముని దేవుడు చూస్తూ వచ్చాడు. ఆదాము యొక్క ఒంటరితనాన్ని గురించి బైబిల్ చరిత్రకారులు కొన్ని సందర్భాల్లో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఏమన్నారో తెలుసా? ఆదాము ఒంటరిగా ఉన్నాడట. ఒంటరిగా ఉన్న ఆదాము ఏదెను తోటలో అలా తిరుగుతున్నప్పుడు తన కళ్ళకు అన్ని జత జతలు కనబడుతున్నాయి. ఒక ఆడసింహం, మగసింహం, ఒక ఆడపులి, మగపులి, ఇలాగా జత జతలుగా అన్ని కనబడుతున్నవి. ఆ సందర్భంలో ఆదాము అనుకున్నాడట, అరే అన్ని జత జతలుగా ఉన్నవే, నాకైతే ఏ జత లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, ఏమిటి ఒంటరితనం అని చెప్పి తనలో తాను బాధపడుతున్నాడట. అలా అనుకుంటున్న సందర్భంలో ఆ ఏదెను తోటలో ఉన్నటువంటి ఒక చిన్న కొలను దగ్గరికి, అనగా నీళ్లు ఉన్న ఒక గుంట దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఆ గుంటలో ఉన్నటువంటి నీళ్లు చాలా నిశ్చలముగా కదలకుండా మెదలకుండా ఉన్న ఆ నీళ్లలోనికి ఆదాము చూశాడట. ఎప్పుడైతే ఆదాము అట్లా చూస్తూ వచ్చాడో ఆదాము యొక్క ప్రతిరూపం నీళ్లలో కనబడిందంట. వెంటనే ఆదాము అనుకున్నాడట, అమ్మో, నాలాంటి వ్యక్తి ఎవరో ఇక్కడ ఉన్నారు, దేవుడు ఎవరో దాచిపెట్టాడు నా సహాయముగా, నాకు జతగా ఉండడానికి. అయితే ఈ దేవుడు దాచిపెట్టాడు అని చెప్పి అనుకుని ఆదాము ఏం చేశాడో తెలుసా? ఆ సందర్భంలో తన చేతిని చాపి నీళ్ళలోనికి చేపెడతాడట. ఎప్పుడైతే చేతిని చాపి నీళ్ళలోనికి చేతిని పెట్టాడో నీళ్లు కదులుతూ వచ్చాయి. కదులుతున్న వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఆదాము యొక్క ప్రతిరూపం కోల్పోతూ వచ్చింది. అప్పుడు చాలా వెదరపడ్డాడట, చాలా బాధపడ్డాడు. అయ్యో, నాకు ఎవరో సాటి అయిన సహకారం ఇక్కడ ఉన్నారనుకున్నానే, నాకు జతగా ఉండడానికి ఎవరో ఇక్కడ ఉన్నారనుకున్నానే, ఎవరు లేకుండా పోయారా అని చెప్పి బాధపడుతున్నాడట. ఆ బాధపడుతున్న సన్నివేశాలని దేవుడిని యెహోవా చూస్తూ వచ్చాడట. చూస్తూ అనుకున్నాడట, ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆదాము విషయంలో ఈ మాటను మాట్లాడుతూ వచ్చారు. నా ప్రియమైన సహోదరులారా, 18వ వచనం కనుక మనం చదువుకోగలిగితే గనక 18వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయము చేయుదునని కొనెను అని వాక్యం చదివిస్తోంది. మంచిది కాదు అన్న మాట బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఈ లేఖన భాగంలో రాస్తూ వచ్చారు. అంతకు ముందు చదువుకుంటే గనక ఇది మంచిది, ఇది మంచిది అన్నాడు. దేవుడిని యెహోవా సృష్టిని చేసిన తర్వాత మొదటి రోజు సృష్టి అయిన తర్వాత ఇది మంచిది అన్నాడు. రెండవ రోజు సృష్టి అయిన తర్వాత కూడా ఇది మంచిది అన్నాడు. కానీ ఒంటరి అయిన ఆదామును చూసినప్పుడు ఇది మంచిది కాదు అన్నాడు. అనగా దేవుని నోటలో నుండి వచ్చినటువంటి మంచిది కాదు అన్న మాట ఎక్కడ వచ్చిందో తెలుసా? నరుడు ఒంటరిగా ఉన్న సందర్భంలో వచ్చింది. మొట్టమొదటిసారిగా బైబిల్లో మంచిది కాదు అన్న మాటను అక్కడ ప్రస్తావిస్తూ వచ్చారు. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, మంచిది కాని దానిని మంచిదానిగా చేయాలనుకున్నాడు దేవుడు. ఏ విషయం అయితే దేవుని దృష్టిలో మానవుడికి మంచిది కాదో ఆ మంచిది కాని వాటిని మంచిదిగా చేయాలనుకున్నాడు దేవుడిని యెహోవా. వెంటనే ఏం చేశాడో తెలుసా? ఆ ఒంటరిగా ఉన్నటువంటి ఆదామును చూసి ఇతనికి సాటి అయిన సహకారాన్ని, తనకు జతను ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నాడు. తనకు తోడుగా ఉండటం కోసం, సాటి అయిన సహకారంగా ఉండడం కోసం ఒకరిని ఏర్పాటు చేయాలని దేవుడు ఆలోచన చేశాడు. ఆలోచన చేసిన తడవుగానే ఏం చేశాడో తెలుసా? ఆదామును ఒక చోట కూర్చోబెట్టాడు. ఆదామా, ఒక చోట కూర్చో అన్నాడు. అక్కడ కూర్చున్నప్పుడు ఆదాము దగ్గరకు భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నీ కూడా తన దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అన్ని జంతువులు తన దగ్గరకు వస్తున్నప్పుడు ఆదాము వాళ్ళకి పేర్లు పెడతాం ప్రారంభించాడు. సింహం తన దగ్గరకు వచ్చినప్పుడు నెత్తి మీద చేయి పెట్టి సింహం అన్నాడు. నాటి నుంచి నేటి వరకు అది సింహంగానే పిలువబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాకుండా పులి దగ్గరకు వచ్చింది, పులి మీద చేయి వేసి ఇది పులి అని పేరు పెట్టాడు. నాటి నుండి నేటి వరకు అది పులిగానే పిలువబడుతూ వచ్చింది. ఇలా భూమి మీద ఉన్న సమస్త జంతువులకు అతను పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టిన తర్వాత అన్ని ఆదాము దగ్గరకు వచ్చిన తర్వాత వాక్యంలో ఒక శ్రేష్టమైన కీలకమైన అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటి రాయబడి ఉంది. అదేంటో చదువుతున్నాను చూడండి ఒకసారి. అదే ఆది కాండము 2వ అధ్యాయము 20వ వచనం చివరి మాట చదువుతున్నాను. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అన్ని జంతువులు దగ్గరకు వచ్చినా
భూమి మీద ఉన్న జంతువులన్నీ ఆదాము దగ్గరికి వచ్చిన ఏ జంతువు కూడా, ఏ పక్షి కూడా, ఏ రకంగా భూమి మీద ఉన్న ఏ జీవి కూడా ఆదాముకు సాటి సహకారంగా లేదు అనుకుని తెలుసుకున్న తర్వాత దేవుడైన యెహోవా ఏం చేశాడో తెలుసా? అప్పుడు ఆ ఆదామును గాఢనిద్రలోనికి పడుకోబెట్టాడు. అప్పుడు ఆదాము గాఢనిద్రలో పడుకోబెట్టి అప్పుడు ఆ ప్రక్క ఎముకలు తీసి ఆవరణ చేస్తూ వచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆ ఆదాముకు సాటి సహకారం చేసే ముందు దేవుడైన యెహోవా చేసిన పనిని తెలుసా? భూ జంతువులన్నింటినీ పరీక్షించాడు. ఈ ఆదాము దేనికైనా అవ్వ అని పేరు పెడతాడేమో అనుకున్నాడు. ఈ ఆదాము ఏ జంతువుకైనా అవ్వ అని పేరు పెడతాడనుకున్నాడేమో, కానీ ఆదాము మాత్రం అవ్వ అని పేరు దేనికి పెట్టలేదు. అందుకనే అయినను ఆదాములకు సాటైన సహకారం అతనికి లేకపోయిను. ప్రియరా, ఏ జంతువు కూడా, ఏది కూడా ఆదాముకు సాటైన సహకారంగా పనికి రాలేదు. అప్పుడు దేవుడైన యెహోవా ఏం చేశాడో తెలుసా? ఆదామును గాఢనిద్రలోనికి పడుకోబెట్టి ప్రక్కడెముకలు తీసి అతనికి ప్రక్కడెముకలో నుంచి ఒక స్త్రీని తయారు చేశాడు. అతనికి అవ్వ అని పేరు పెట్టాడు. మనందరికీ బాగా తెలిసినదే. అవ్వను తయారు చేసిన తరువాత అవ్వను ఆదాము వద్దకు తీసుకొచ్చాడు. ఆదాము అవ్వను చూసి నా ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసము అని చక్కని పద్యాన్ని చదివిన తరువాత మొట్టమొదటిసారిగా దేవుడైన యెహోవా నోరు తెరిచి ఆదాము అవ్వలను చూస్తూ ఆదాము అవ్వలను ఉద్దేశించి మాట్లాడిన మాటయే ఈనాటి మన ధ్యానాంశము. ఏమని మాట్లాడాడో తెలుసా? కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు అనే మాటను మొట్టమొదటిసారిగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలో భార్యాభర్తలుగా ప్రకటించబడిన తరువాత, భార్యాభర్తలుగా అయిన తరువాత ఆదాము అవ్వల గురించి మాట్లాడిన ప్రారంభ మాటలే ఈ రోజు చాలా కీలకమైన మాటలుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రోజు వివాహ సందర్భాలలో కూడా, వివాహ వేదికల మీద కూడా, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకు లేక పెండ్లి కుమారుకి పెండ్లి కుమార్తెను ఉద్దేశించి చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? ఆనాడు ఆదాము అవ్వలను ఉద్దేశించి మొట్టమొదటిగా దేవుడిని యెహోవా ఏ మాటలు మాట్లాడాడు? నా ప్రియమైన సహోదరి సహోదరులరా, వివాహ వేదిక మీద వివాహమైన వెంటనే కూడా చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అనే మాట ప్రకటించాలి. ఆ మాటను బోధించాలి వాళ్ళకు. ఎందుకో తెలుసా? దేవుడిని యెహోవా కూడా ఆదాము అవ్వలను చేసిన తరువాత ఇద్దరిని జంటగా ఒక చోట నిలబెట్టి ప్రారంభ మాటలుగా ఈ మాటలు మాట్లాడాడు. కాబట్టి వివాహ జీవితము ప్రారంభ రోజుల్లో, ప్రారంభ నిమిషాలలో ఈ మాటలు మనకు అనువర్తించుకోవాలని, అన్వయించుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరమగుదురు అనే మాటలు చాలా కీలకమైనవి. ఈ వచనంలో నుంచి నేను 3 శ్రేష్టమైన విషయాలు మీకు తెలియజేయబోతున్నాను. ఒకటి విడిచిపెట్టుట, రెండవది హత్తుకొనుట, మూడవది ఏక శరీరమగుట. ఈ 3 మాటల గురించి కొంత వివరణ మీకు సమయానుకూలంగా ఇవ్వాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి విడిచిపెట్టుట. దేవుడైన యెహోవా అన్నాడు కదా, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి అని. ఏ దేవుడైతే నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పాడు, ఆ దేవుడే విడిచిపెట్టమన్నాడు. ఇదేంటండి? దేవుడు విడిచిపెట్టమంటాడా తల్లిదండ్రులని? వివాహ వయసు వచ్చినంత మాత్రాన్న, వివాహం అయినంత మాత్రాన్న, పెండ్లి కుమారుడుగా పిలిపించుకున్నంత మాత్రాన్న విడిచిపెట్టాలంటారా? ఎందుకు విడిచిపెట్టాలి? అసలు విడిచిపెట్టమంటే ఏంటి? ఏ ఉద్దేశంతో దేని వాక్యం విడిచిపెట్టు అని చెప్పింది? ఎట్లా విడిచిపెట్టాలో ఈ కార్యక్రమం మీకు వివరించాలని ఆశపడుతున్నాను. నా దేవుడు తల్లిదండ్రులు విడిచిపెట్టి బ్రతకమని చెప్పలేదు. తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్లి భార్య దగ్గరికి వెళ్లిపోయి అక్కడే ఉండు అని చెప్పలేదు. దేవుని మాటల వెనక ఉద్దేశం ఏంటో తెలుసా? ఎందుకు విడిచిపెట్టమన్నాడు? ఎలా విడిచిపెట్టమన్నాడు? విడిచిపెట్టుట అనే మాటకు అర్థం తెలియడం కోసం నేను మీకు ఒక సన్నివేశాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన సహోదరులారా, తల్లి తన గర్భంలో 9 మాసాలు చాలా గారంగా పెంచి 9 నెలలు అయిన తరువాత ఈమెకు నొప్పులు రావడం ప్రారంభిస్తాయి. మనం వాటి పురుడి నొప్పులు అంటాము. 9 నెలలు నిండిన తరువాత నిండు గర్భవతి అయినటువంటి ఈ తల్లి తన గర్భంలో ఉన్నటువంటి శిశువు బయటికి రావాలని తాపత్రయపడుతుంది. కడుపులో ఉన్న శిశువుకి రోజులు పూర్తయిన తరువాత, అనగా 9 నెలల వయసు పూర్తయిన తరువాత, ఆ వయసు వచ్చిన తరువాత తల్లి ఏం కోరుకుంటుందో తెలుసా? ఇంతకాలం నా గర్భంలో ఉన్న నువ్వు బయటకు వచ్చి ఇంకా పెద్దవాడివి కావాలని, ఇంకా మంచి ఉన్నతమైన స్థితిలోకి రావాలని తల్లి ఆశపడి గర్భంలో 9 మాసాలు మోసినటువంటి ఈ తల్లి ఇప్పుడు ఏం కోరుకుంటుందో తెలుసా? అతడు నా గర్భాన్ని విడిచిపెట్టాలి, నా గర్భం నుంచి బయటకు రావాలి అని తల్లి కోరుకుంటుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎందుకు తల్లి ఆ శిశువును తన గర్భం నుంచి బయటకు రావాలని, ఆ బయటకు వచ్చిన తర్వాత పేగుబంధాన్ని కత్తిరించాలని కోరుకుంటాది. ఎప్పుడైతే పేగుబంధం కత్తిరించబడతాదో ఈ శిశువులు తనంతట తానుగా ఎదడానికి ప్రారంభిస్తాడు. ఈ శిశువు తనంతట తానుగా బ్రతకడానికి ఇష్టపడతాడు. ఆ పేగుబంధం విడవకపోతే ఏమవుతో తెలుసా? ఇంకా తల్లి మీద ఆధారపడే ఉంటాడు. 9 నెలలు దాటిన తర్వాత ఈ శిశువు ఇక తల్లి మీద ఆధారపడి బ్రతకడానికి అవకాశం లేదు. ఇంకా అలా బ్రతకడం అది సరైంది కాదు. కాబట్టి
ఈ తల్లి తన గర్భంలో ఉన్న శిశువుకు రోజు నిండిన తర్వాత కత్తిరించాలని ఆశపడుతుంది, విడిచిపెట్టాలి అని ఆశపడుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విడిచిపెట్టకపోతే ఏమవుతుందో తెలుసా? ఇటు తల్లికి ప్రమాదమే, శిశువుకి ప్రమాదమే. వయసు రాకముందు 9 నెలల లోపు తల్లి మీద ఆధారపడి తల్లి తీసుకున్న ఆహారాన్ని తాను కూడా పెగు ద్వారా తీసుకుని పెరిగి పెద్దవాడైన ఈ శిశువు 9 నెలల వయసు నిండిన వెంటనే ఈ తల్లి ఏం కోరుకుందో తెలుసా? నా కుమారుడు బయటకు వచ్చేయాలి, నా కుమార్తె బయటకు వచ్చేయాలి, ఇక పేగుబంధం కత్తిరించబడాలి. కత్తిరించబడిన తర్వాత వీడు తనంత తానుగా బ్రతకాలని ఆశపడుతుంది. ఆశ కలిగే కత్తిరిస్తాది పేగుబంధాన్ని, ఆశ కలిగే కత్తిరిస్తాది ఆ పేగుబంధాన్ని. కోపంతో కాదు, ద్వేషంతో కాదు, పెంచలేక కాదు, భరించలేక కాదు, మోయలేక కాదండి. నా కుమారుడు బయటకు వస్తేనే పెద్దవాడు అవుతాడు, నా కుమారుడిని విడిచిపెట్టి కత్తిరిస్తేనే వాడు తనగా బ్రతుకుతాడు. ఎప్పటి వరకు నా నుండి వచ్చిన ఆహారాన్ని పేగుబంధం ద్వారా తను తీసుకుని పెరిగి పెద్దవాడైన ఈ శిశువు ఇక మీదట నోటితో ఆహారాన్ని తీసుకుని నోటితో ఆహారాన్ని భుజించి నమిలి తిని తనంతగా పెద్దవాడి కావాలని ఆశపడుతుంది తల్లి. అంత మాత్రమే కాదు, ఈ శిశువు పెద్దవాడే మావలే తల్లిదండ్రులు కావాలి అని కోరుకుంటారు వాళ్ళు. ఏ ఉద్దేశంతో ఆ పేగును కత్తిరించారో తెలుసా? ఏ ఉద్దేశంతో ఆ శిశువును విడిచిందో తెలుసా? ద్వేషంతో కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం కూడా సెలవిస్తుంది, నువ్వు విడిచిపెట్టు నీ తల్లిని తండ్రిని. నీకు వివాహ వయసు వచ్చిన తర్వాత నీవంతా నీవుగా కాళ్ళ మీద నిలబడి నీవంతా నీవు బ్రతికే రోజులు వచ్చినప్పుడు, ఓ యవన సహోదరి యవన సహోదరుడా, నువ్వు విడిచిపెట్టు. నీకు నీ తల్లిదండ్రులకు ఉన్న బంధం కత్తిరించబడాలి. అది కత్తిరించబడితేనే నీ అంతా నువ్వుగా బ్రతకగలవు. అది కత్తిరించబడితేనే నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకగలవు. నా యవన సహోదరి సహోదరులారా, వయసు వచ్చిన తర్వాత ఆ రోజున గర్భంలో నుండి తన శిశువు బయటకు వచ్చినప్పుడు పేగుబంధని ఎలా కత్తిరించారో అలా వయసు వచ్చిన తర్వాత మీకు మీ తల్లిదండ్రుల నుంచి మీరు అలా కత్తిరించబడకపోతే మీరు సమాజంలో ఎదగలేరు, మీరు సమాజంలో పెద్దవారు కాలేరు. సమాజంలో నీకు తల్లిదండ్రుల హోదా రావాలంటే, సమాజంలో నీకు ఒక పెద్దరికం రావాలంటే ఎవరొస్తున్నారా? కత్తిరించబడాలి. మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆ బంధాన్ని కత్తిరించుకోవాలి. ఈ రోజున చాలా మంది వివాహమైన తర్వాత కూడా కత్తిరింపబడకుండా ఉంటూ ఉన్నారు యవనస్తులు. నీకు వివాహం అయినప్పుడే వివాహ వేదిక మీదే నీ తల్లిదండ్రులతో నీకున్న ఆ పేగు బంధాన్ని కత్తిరించుకోవాలి. అనగా అప్పటి వరకు వాళ్ళ ఆలన పాలనలో పెరిగిన నీవు, వాళ్ళ సంరక్షణలో పెరిగిన నీవు, వాళ్ళ చెప్పు చేతలో పెరిగిన నీవు వివాహమైన తర్వాత వారిని విడిచిపెట్టి నీ అంతా నీవుగా నిలబడటానికి, నీవంతా నీవుగా బ్రతకడానికి, నీవంతా నీవుగా డబ్బు సంపాదించుకోవడానికి, నీవంతా నీవుగా జీవితంలో స్థిరపడటానికి ఆ పేగుబంధాన్ని కత్తిరించు. నీ తల్లిని తండ్రిని విడిచిపెడితేనే కానీ నువ్వు భార్యను హత్తుకోలేవు. మాట బాగా గమనించండి, బాగా గమనించండి. దేవుడు విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టిన నిన్ను ఒంటరిగా ఉండవద్దన్నాడు. ఎవరిని హత్తుకోవాలి? భార్యను హత్తుకోవాలి. నువ్వు విడిచిపెట్టగలిగితేనే భార్యను హత్తుకోగలవు. వివాహం అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టకుండా వారితోనే ఉంటున్నారు అనుకోండి, నువ్వు భార్యను హత్తుకోలేవు. ఇది దేవుని వాక్యం, నా మాటలు కాదు. భార్యను హత్తుకుని భార్యతో జీవించాలనుకుంటే, ఎవరొస్తున్నారా? దేవుడు మీకు ఇచ్చిన భార్యలతో మీరు సంతోషంగా గడపాలనుకుంటే కత్తిరించబడాలి. ముందు మీరు భార్యను హత్తుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడో తెలుసా? తల్లిదండ్రులు విడిచిపెట్టిన తర్వాత. ఎలా విడిచిపెట్టాలో తెలుసా? వదిలేసి రమ్మనే ఉద్దేశం కాదు దేవుని వాక్యం చెప్పేది, వాళ్ళు పట్టించుకోవద్దని కాదు. ఎలాగైతే ఒక తల్లి తన గర్భంలో 9 మాసాలు నిండిన తర్వాత వీడు బయటకు వచ్చి తనంతగా పెద్దవాడే తనంతగా ఆహారాన్ని భుజించి పెద్దవాడి కావాలని తల్లి కోరుకుంటుందో ఆ రీతిలో విడిచిపెట్టండి. ఆ విధంగా విడిచిపెట్టి భార్య దగ్గరకు వెళ్ళండి, భార్యను హత్తుకోండి. ఈ విషయంలో చాలా మంది యవనస్తులు ఫెయిల్ అవుతూ వచ్చారు. నాకు తెలిసిన చాలా మంది పురుషులు వివాహం అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు చెప్పినట్లుగానే జీవిస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ తమ ఆలోచనల్లో స్వతంత్రత కలిగి వీళ్ళిద్దరూ ఏకాభిప్రాయంకి వచ్చి భార్య భర్తలు ఇరువురు స్వతంత్రంగా జీవించలేని కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రియరా, దీని వాక్యం ఏమిటో తెలుసా? పురుషుడు తన భార్యను హత్తుకోవాలంటే తన తల్లిదండ్రుల బంధాన్ని కత్తిరించుకోవాలి. తల్లి తన శిశువును బంధాన్ని కత్తిరించిన తర్వాత విడిచిపెట్టదండి, విడిచిపెట్టదు. ఇద్దరు క్షేమంగా ఉంటారు, ఇద్దరు ప్రేమగా ఉంటారు. ఆ రకమైన బంధం కుటుంబాలలో ఉండాలని కోరుతూ ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పినట్లుగానే భార్యలతో కాపురం చేస్తూ ఉన్నారు, భార్యలతో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అది సరైనది కాదు అని ప్రభుత్వంలో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. వివాహమైన తర్వాత నీవు నీ భార్య ఇద్దరు దేవుని దృష్టిలో చాలా శ్రేష్టమైన వ్యక్తులు. ఆ మాటలు గమనించమని నేను మనం చేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఆదాములకు సాడైన సహకారం కావాలనే ఉద్దేశంతోనే అవ్వను దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఈ మాట మీరు బాగా గమనించాలి.
భార్య ఎవరో తెలుసా? భర్తకు మాత్రమే సాటి అయిన సహకారం. అవ్వ ఎవరో తెలుసా? ఆదముకు మాత్రమే సాటి అయిన సహకారం. ఈ మాటలు గమనించమని మనం చేస్తున్నాను. మన ఇంట్లోకి వచ్చేటువంటి కోడలు ఉంది చూశారు, ఆమె ఎవరో తెలుసా? భర్తకు మాత్రమే సాటి అయిన సహకారం, కానీ కుటుంబంలో ఉన్న మిగతా వారికి మాత్రమే కాదు. ఈ రోజున చాలా మంది అత్తళ్ళు మావలు ఏమంటారో తెలుసా? ఇంట్లోకి కోడలు రాగానే ఒక పని మనిషి వచ్చిందన్నట్లుగా భావిస్తారు. కానీ వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అది కాదు. భార్య ఎవరు అనక భర్తకు మాత్రమే సాటి అయిన సహకారము, కానీ మరొకరికి కాదు. కుటుంబంలో ఉన్న మామగారికో కుటుంబంలో ఉన్న అత్తగారికో ఈమె సాటి అయిన సహకారము కాదు, కేవలము భర్తకు మాత్రమే సాటి అయిన సహకారం. ఈ కోడలు ప్రేమ హృదయం కలిగి పరిచర్య భావం కలిగి కుటుంబంలో పరిచయం చేస్తే చేయవచ్చేమో, కానీ అది కంపల్సరీ మాత్రమే కాదు. అందరికీ సాటి అయిన సహకారంగా దేవుడు భార్యను చేయలేదు. నీ ఇంట్లోకి వచ్చిన నీ కోడలు కుటుంబం అందరికీ ఆమె పరిచారం చేసే పరిచారకులు కాదు. కేవలం భర్తకు మాత్రమే సాటి అయిన సహకారి ఆమె. దేవుడు నీకు సాటి అయిన సహకారం ఇచ్చిన తర్వాత భర్తలారా తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్య దగ్గరికి వెళ్ళండి. ఒకరిని విడిచిపెడితేనే కానీ మరొకరిని హత్తుకోలేరు. మొదటి మాట విడిచిపెట్టాలి, రెండవది హత్తుకోవాలి. హత్తుకోవడం అనే మాటను బైబిల్ గ్రంథంలో చాలా పర్యాయాలు మాట్లాడుతూ వచ్చారు. కానీ వాస్తవానికి హత్తుకోవడం అనే మాటల గురించి లోక సంబంధంగా ఆలోచించడం కంటే, లౌకికంగా ఆలోచించడం కంటే ఆ మాట వెనుక ఆంతర్యం వేరు. ఏంటో తెలిసిన ప్రియమైన సహోదరులారా, పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెడతాడు, స్త్రీ కూడా తన తల్లిదండ్రులు విడిచిపెడతాది. విడిచిపెట్టిన తర్వాత వీళ్ళు ఏం విడిచిపెడతారో తెలుసా? తల్లిదండ్రుల సంప్రదాయాలను, అప్పటి వరకు పెరిగిన పద్ధతులు, అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనలు, అప్పటి వరకు ఉన్న జీవన విధానాన్ని అంతటిని విడిచిపెట్టిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక వేదిక మీదకి వస్తున్నారు, అనగా ఒక కుటుంబంలోకి వస్తున్నారు. ఒక కుటుంబముగా, ఒక జీవితంగా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు తమ నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ సందర్భంలో వీళ్ళు హత్తుకోవాలి. హత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? శారీరక సంబంధమైన హత్తుకోవడం అనే మాటల కంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటి హత్తుకోవాలి అనగా భర్త యొక్క ఆలోచనలు, భార్య యొక్క ఆలోచనలు, భర్త యొక్క సంప్రదాయాలు, భార్య యొక్క సంప్రదాయాలు, భర్త యొక్క అభిరుచులు, భార్య యొక్క అభిరుచులు, ఈ మనస్తత్వం రెండు హత్తుకుని జీవించాలి. ఇవి జీవించడమే వివాహం. శారీరక సంబంధమైన హత్తుకోవడం గురించి బోధనలు బోధించడం కంటే వీళ్ళు మానసికముగా, ఆత్మీయముగా, ఆత్మలో ఒకే రకమైన ఆలోచనలు కలిగి, మనసులో ఒకే రకమైన భావాలు కలిగి, ఇప్పటి వరకు వేరు వేరు సంప్రదాయాల నుంచి, వేరు వేరు పద్ధతులతో, వేరు వేరు ఆలోచనలతో వచ్చిన వీరిద్దరూ తమ ఆలోచనలో ఒకటి కావాలి, తమ పద్ధతుల్లో ఒకటి కావాలి, తమ సంప్రదాయాలలో ఒకటి కావాలి, తమ అభిరుచుల్లో హత్తుకోవాలి. దీనిని హత్తుకోవడం అంటారు. ఒకటి విడిచిపెట్టబడ్డాడు, రెండోది విడిచిపెట్టి వచ్చిన వీరిద్దరు భార్యాభర్తలిద్దరు, నూతన వధూవరులు ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ హత్తుకోవాలి. ఎలా హత్తుకోవాలో తెలుసా? అక్కడి నుండి ప్రారంభమైనటువంటి నూతన జీవితంలో నూతన ఆలోచనలు కాబట్టి ఆలోచనలో హత్తుకోవాలి, సంప్రదాయాల్లో హత్తుకోవాలి, భాష అభిప్రాయాలలో భాషను పంచుకునే రీతిలో కూడా హత్తుకోవాలి. అంత మాత్రమే కాకుండా హత్తుకున్న తరువాతనే ఏక శరీరం కావాలి. ఈ మాట మీరు బాగా గమనించండి. దేని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చింది. ఒకటి విడిచిపెట్టమన్నాడు. విడిచిపెడితేనే కానీ నిజంగా హత్తుకోలేరు, నిజంగా హత్తుకుంటేనే కానీ ఏక శరీరం కాలేరు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున చాలా కుటుంబాలలో వివాహ వ్యవస్థలో విడిచిపెట్టడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి, సరిగా తల్లిదండ్రులు విడిచిపెట్టలేకపోయారు కాబట్టి వారు సరిగా హత్తుకోలేకపోతున్నారు. సరిగా విడిచిపెట్టి ఉంటే సరిగా హత్తుకోగలరు. సరిగా హత్తుకున్న వారు సరిగా ఏక శరీరం అవుతారు. ఈ రోజున చాలా క్రైస్తవ కుటుంబాలు వివాహ వేదికల మీద తల్లిదండ్రులు విడిచిపెట్టలేకుండా ఉన్న కారణాన భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏకాభిప్రాయం లేకుండా హత్తుకోలేని స్థితిలో దూరం అయిపోతూ ఉన్నారు. హత్తుకోలేకుండా మానసికంగా దూరంగా జీవిస్తూ ఉన్నారు. ఎంతవరకు దూరం వెళ్ళిపోయిందో తెలుసా? వీళ్ళు దాదాపు విడాకుల వరకు వెళ్ళిపోయారు. ఎందుకు విడాకుల వరకు వెళ్ళిపోయి విడివిడిగా ఉంటున్నారు అనగా వాళ్ళు హత్తుకోలేదు. ఎందుకు హత్తుకోవాలో తెలుసా? తల్లిదండ్రుల సంప్రదాయాలు విడిచిపెట్టలేకపోయారు, వారి ఆలోచన పద్ధతులను విడిచిపెట్టలేకపోయారు. విడిచిపెడితేనే కానీ హత్తుకోలేరు. సరిగా హత్తుకుంటేనే కానీ, హత్తుకోవటం అనగా మానసికముగా, సంప్రదాయబద్ధముగా, ఆలోచనల్లో, క్రమములో అన్నింటిలోనూ హత్తుకోగలిగితేనే వీరు ఏకశరీరంగా అవుతారు. ఇలా హత్తుకున్న కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయి అని నేను గమనిస్తూ ఉన్నాను. ఇలా హత్తుకున్న కుటుంబాలు చాలా తక్కువగా కనబడుతున్నవి అని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరులారా, హత్తుకున్న తరువాత ఏక శరీరం కండి. ఏక శరీరం అయితేనే మీ జీవితం ఫలవంతమవుతుంది. ఈ రోజున తల్లిదండ్రులు విడిచిపెట్టకుండా, హత్తుకోకుండా మూడవది ఏక శరీరం అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది నిజమైన ఏక శరీరత్వం కాదు. దేవుని వాక్యం చెప్పినట్లుగా అది కాదు. ఈ మూడు క్రమంగా ఉండాలి. ఒకటి విడిచిపెట్టాలి. వివాహానికి సిద్ధపడుతున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు తల్లిదండ్రులు విడిచిపెట్టగలగాలి. వారి సంప్రదాయాలను, పద్ధతులను ఒక తల్లి తన శిశువుని ఎలాగైతే కత్తిరించిందో అలాగా కత్తిరించబడాలి. కత్తిరించబడి నీ అంతటి నీవుగా బ్రతకడానికి, నీ అంతటి నీవుగా ఆలోచన కలిగి జీవించడానికి అలా విడిచిపెట్టమని నేను కోరుతున్నాను.
విడిచిపెట్టిన నీవు ఇక వెనక చూడకుండా ఎదురుగా ఉన్న నీ భార్య వైపు లేక నీ భర్త వైపు వారి ఇద్దరు కలిసి హత్తుకున్నట్లుగా ఉండాలి. మీరిద్దరు కలిసి హత్తుకున్నట్లుగానే జీవించాలి. ఎట్లా హత్తుకోవాలో తెలుసా? ఆత్మ సంబంధమైన ఆలోచన సంబంధమైన మానసిక సంబంధమైన ఆలోచనలు హత్తుకుంటేనే కానీ మీరు మూడవది ఏక శరీరం కాలేరు. హత్తుకోలేకుండా ఏక శరీరం అయినా ఎప్పుడో విడిపోక తప్పదు, ఎడబాటు రాక తప్పదు. కాబట్టి ఎడబాటు రాక మునిపే హత్తుకుని ఏక శరీరం కమ్మని ప్రభు పక్షాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా 25వ వచనం కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను చాలా వివాహాలకు వెళ్ళినప్పుడు బైబిల్ పఠనము అనే కార్యక్రమాలు పెట్టి బైబిల్ పఠనంలో ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మాత్రమే చదువుతారు. 25వ వచనం ఎందుకు చదవరో నాకు అర్థం కాదు. ఏముంది 25వ వచనంలో? ఎందుకు ఆ వచనాన్ని వేదిక మీద చదవరో నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి ఒకసారి 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. వీరిద్దరు దిగంబరులుగా ఉన్నారట. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దిగంబరులుగా ఉన్నారట. వివాహ కార్యక్రమాలలో ఈ 25వ వచనం ఎందుకు చదవరో నాకైతే అర్థం కాదు. కానీ పిల్లరా, దాంట్లో శ్రేష్టమైన విషయం ఉంది, చాలా ఆధ్యాత్మికమైన లోతు ఉన్నది అని గమనించండి. వివాహ వేదిక మీద ఉన్నటువంటి భార్య భర్తలు ఇరువురు కూడా ఎట్లా ఉండాలో తెలుసా? నూతన వధూవరులు ఎట్లా ఉండాలి అనగా దిగంబరులుగా ఉండాలి అనగా ఏది కప్పుకోకూడదు. దిగంబరత్వం అనే మాటను ఇంగ్లీష్ అనువాదాలలో ఎట్లా అనువదిస్తూ వచ్చారంటే, ఒక వెర్షన్ లోనేమో నేకెడ్నెస్ అన్నారు అనగా దిగంబరత్వంతో మాట్లాడారు. రెండవది ట్రాన్స్పరెన్సీ అనే మాట ఉపయోగించారు అనగా చాలా పారదర్శకంగా, అంటే ఏది కప్పుకోని స్థితిలో ఏది దాచిపెట్టుకోని స్థితిలో ఉన్నట్లుగా ఆదమవుల గురించి ఆ మాటలు ప్రస్తావిస్తూ వచ్చారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున వివాహ వేదిక మీద ఉండేటువంటి నూతన వధూవరులు ఇద్దరు కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. వారి యొక్క జీవిత విధానంలో గతంలో చేసిన తప్పులు ఉండొచ్చునేమో, గతంలో ఉన్న తప్పిదాలను వాటన్నిటిని ఒప్పుకుని చాలా పారదర్శకంగా రెండు కుటుంబాల మధ్యలో చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని నేను కోరుతూ ఉన్నాను. అదే వాక్యం బైబిల్ సెలవిస్తుంది. మనం కప్పుకునే వారంగా ఉంటే వివాహ వేదిక మీద అది దేని దారి తీస్తుందో తెలుసా? వాటిని కప్పుకోకుండా వాటిని విడిచిపెట్టాలి అని వాక్యం సెలవిస్తుంది. వివాహ వేదిక మీద ఉన్నటువంటి ఈ వధూవరులు ఇద్దరు కూడా చాలా ట్రాన్స్పరెన్సీ లైఫ్ కలిగి జీవించాలి అని దీని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం యొక్క ముగింపులో నేను తెలియజేస్తున్నాను. వివాహం చేసుకోబోయే వారులారా, ఈ 3 మాటలు మీరు గమనించమని మనం చేస్తున్నాను. ఒకటి, తల్లిదండ్రులు విడిచిపెట్టాలి. రెండవది, భార్యను హత్తుకోవాలి. మూడవది, ఏక శరీరం కావాలి. అంత మాత్రమే కాకుండా అది అయిన తర్వాత వేదిక మీద ఉన్న వీరందరూ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని మనం చేస్తున్నాను. ఆలోచనలో కానివ్వండి, పనుల్లో కానివ్వండి, జీవిత విధానంలో కానివ్వండి, ఈ ట్రాన్స్పరెన్సీ లైఫ్ లేకపోతే వివాహ వ్యవస్థ చెడిపోతుంది అని మీకు విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. వివాహం అయిన తర్వాత తమ జీవితాలను ఉన్నతమైనగా చేసుకున్న వారు కలరు. వివాహం అయిన తర్వాత తమ జీవితాలను వ్యర్థంగా పనికిరాని స్థితిలో ఉంచుకున్న వారు కూడా కలరు. కాబట్టి మన వివాహ వ్యవస్థలో మనం ఎట్లా ఉండాలో తెలుసా? వివాహము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కానీ శారీరకమైన జీవితాన్ని కానీ బలపరిచేది గాను వృత్తిపరిచేదిగా ఉండాలి అని మనం చేస్తున్నాను. అందుకే వివాహం గురించి దేని వాక్యం కూడా మాట్లాడుతూ వివాహం అన్ని విషయాలలో ఘనమైనది అనే మాటలు వ్రాస్తూ వచ్చారు. ఎప్పుడు ఘనమైనది అనగా నా ప్రియమైన సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు ఒక చక్కని మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ మాటల గురించి చదివి నేను కార్యక్రమాన్ని ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. ఈ మాటలు బాగా గమనించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. ఈ రెండు కలిపి ఒక వాక్యం. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని ఫుల్ స్టాప్ పెడుతున్నారు. వాక్యంలో ఫుల్ స్టాప్ లేదండి అక్కడ. ఈ రోజున చాలా మంది రెండవ మాటను ప్రక్కన పెడుతున్నారు. రెండవ మాటకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎప్పుడు వివాహం ఘనమైనదో తెలుసా? పానుపు నిష్కల్మషమైనదిగా ఉన్నప్పుడే. ఎప్పుడు ఘనమైనదో తెలుసా? వాక్యం మనకు అనుకూలమైన రీతిలో వాక్యం పెట్టుకున్నంత మాత్రాన అది ఘనమైంది కాదు. చాలా మంది బోధకులు కూడా, క్రైస్తవులు కూడా, పెద్ద పెద్ద సేవకులు కూడా ఆ వాక్యాన్ని పెండ్లి కార్డులో వేస్తున్నప్పుడు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది ఫుల్ స్టాప్. ఎక్కడి నుంచి వచ్చింది ఫుల్ స్టాప్? ఇది వాక్యంలో అలా ఉన్నదా? వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. అలా ఉంటేనే వివాహం ఘనమైనది. ఆ ఘనమైన వివాహాన్ని కోరుకుంటున్నారు. వివాహం ఘనముగా ఉండాలంటే ఒకటి విడిచిపెట్టండి, 2 హత్తుకోండి, 3వది ఏకశరీరం అవ్వండి, 4వది ట్రాన్స్పరెన్సీగా ఉండండి, తర్వాతది నిష్కల్మషమైన పాన్పుని కలిగి ఉండండి. అప్పుడు వివాహం ఘనమైనది. ఈ ఘనమైన వివాహానికి సిద్ధపడమని, వివాహమైన వారు అటువంటి వివాహ జీవితాన్ని కలిగి ఉండమని నేను కోరుతూ ఉన్నాను. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ బ్రదర్ ఎం మోసెస్, డైరెక్టర్
సెయింట్ తెరిసా వొకేషనల్ జూనియర్ కాలేజ్, టైలర్పేట, నర్సపూర్. మా పిన్ నంబర్ 534275, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మా ఫోన్ నంబర్స్ 9849562857. అవర్ ల్యాండ్ నంబర్ 08814277388. దేవుని కృప మనకందరికీ తోడైండును గాక. ఆమేన్.